చూద్దామా? అనుకున్నావా? 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 అరే హాయ్, నీ పేరు హ్యాపీయా? కాదా? హ్యాపీ హ్యాపీ అనుకుంటే హ్యాపీగా ఉన్నాను కదా. ఓకే ఓకే. ఇక్కడ ఇక్కడ సెమీ క్రిస్మస్ జరుగుతుందని. అవును, సెమీ క్రిస్మస్ జరుగుతుందని హ్యాపీగా ఉన్నావా? అరే నిజమే, మా పిల్లలు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు తెలుసా? చాలా హ్యాపీగా ఉన్నారు. అవును కదా పిల్లలు, హ్యాపీగా ఉన్నారా? ఓకే. ఇంతకీ నీ పేరు ఏం పేరు చెప్పలేదు మాకు. నా పేరు. నీ పేరు? నా పేరు. నీ పేరే? అరే అట్లా ఎవరైనా చెప్తారా? నీకెళ్ళి చూస్తా ఉందా? అరే నీకెళ్ళి చూస్తా. అవును బాగుంది, నీ పిల్లక బాగుంది అక్కడ, అందుకోసం నీకెళ్ళి చూస్తా. అవును కరెక్ట్, ఎత్తుకోవద్దు. ఇంతకీ నేను ఇక్కడికి ఎవరు పిలిచారు? ఇక్కడ ఇక్కడ కూర్చున్నాడు అంకులు. సైమన్ అంకుల్ పిలిచాడా? అవునా, ఎక్కడి నుంచి వచ్చావు? అబ్బో, ఎక్కడి నుంచి వచ్చిందంట పిల్లలు? హైదరాబాద్ నుంచి వచ్చిందంట. ఎందుకు వచ్చావు ఇప్పుడు మరి చెప్తావా మా పిల్లలకు? ఇదిగో ఇక్కడ ఏదో సెమీ క్రిస్మస్ జరుగుతుంది. సెమీ క్రిస్మస్ కి వచ్చావా? మరి వచ్చావు కదా, ఇంతమంది కూర్చున్నారు కదా, మరి నువ్వు ఏడ కూర్చున్నావు? మాకు కనపడలేదే. నేను అక్కడ కూర్చున్నాను. ఏడ కూర్చున్నావు? అక్కడ కూర్చున్నావా? మీ ఫ్రెండ్ దగ్గర కూర్చున్నావా? అరే మాకు తెలియకుండా. ఎవరు మీ ఫ్రెండ్? ఈ ఫ్రెండా? అరే అవునా? మీ ఫ్రెండ్ పేరు ఇంకా మాట్లాడు. నా పేరు చెప్పలేదు. మీ ఫ్రెండ్ సిగ్గుపడతాను. నీ పేరు చెప్పు, మీ ఫ్రెండ్ పేరు కూడా చెప్తాను. నా పేరు. నీ పేరు? సెమి. సెమి. సెమి నా నీ పేరు? నీ పేరు చెప్పు. ఇదిగో ఇంకొక ఫ్రెండ్ ఉందిలే, ఈ ఫ్రెండ్ చెప్తాను. నువ్వు చెప్పు. వీళ్ళేమో అందరూ అబ్బా వీళ్ళు రెడీగా ఉన్నారు. చెప్పా. కార్తీక్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు చెప్పు, నీ పేరు ఏం పేరు? నా పేరు జస్వంత. అవునా, జస్వంత అంట. దసరా. ఏ దసరా కాదు, జస్వంత్ అంట. సరే కానీ మరి నువ్వు వచ్చావు కదా, ఈరోజు ఏం నేర్చుకున్నావు సెమీ క్రిస్మస్ లో? నేను క్రిస్మస్ అంటే ఒక పాట నేర్చుకున్నాను. పాట నేర్చుకున్నావా? ఏం పాట నేర్చుకున్నావు? అట్లా పాట అంది అసలు లేదు సెమి, నువ్వు తప్పు పాడుతున్నావు. ఇంకొక పాట నేర్చుకున్నావా? ఏం పాట? ఏంలే, ఎప్పుడు నువ్వే పడుతున్నావు, నన్ను వాడిని లేదని అన్న చూస్తున్నా. కాదు సెమి, ఆ అన్నకి నీ రిబ్బన్ బాగా నచ్చిందంట, వాళ్ళ కూతురికి. రిబ్బన్ తీసుకుంటారు నీ ఇష్టం. ఏవా సరే కాదు సెమి, నువ్వు ఈరోజు వచ్చావు కదా ఈ సెమీ క్రిస్మస్ కి, ఈరోజు ఏం నేర్చుకున్నావు చెప్పు మా పిల్లలకి. లేకపోతే మా పిల్లలు ఏం నేర్చుకున్నారు అడుగు. మాట్లాడండి, మీరు మాట్లాడాలి. ఏం నేర్చుకున్నారు ఇక్కడ? యాక్షన్ సాంగ్స్, ఇంకా బటర్ఫ్లై క్లాప్స్, ఇంకా ఇంకేం నేర్చుకున్నారు? సంతత వాక్యాలు, ఇంకా లెసన్స్, బైబిల్ లెసన్స్ నేర్చుకున్నారు కదా. నేను క్రిస్మస్ గురించి చెప్పాను.
క్రిస్మస్ గురించి చెప్తాను. చెప్తావా? అరే పిల్లలు సెమి క్రిస్మస్ గురించి చెప్తారు, విన్నామా? మా పిల్లలు బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. చెప్పు సెమి. క్రిస్మస్ అంటే బట్టలు తెచ్చుకోవడం. బట్టలు తెచ్చుకోవడమా? పేరులో చూసుకోవడమా? అరే ఏం సెమి నువ్వు అంతా తప్పు చెప్తున్నావు. క్రిస్మస్ అంటే ఉల్లాసం సంతోషమేనా? క్రిస్మస్ అంటే పరము నుండి భూమిపైకి దిగి వచ్చినాడు. అవును, కరెక్టే. అయితే మనం ఏం చేయాలి? యేసయ్యని ఆరాధించాలనా? మరి నువ్వు ఆరాధిస్తున్నావు సెమి? అవునా? మరి మా పిల్లలు ఏమో మరి ఏం ఆరాధించట్లేదు. నువ్వే అడుగు, మా పిల్లలు చెప్తారు. హాయ్ పిల్లలు, యేసయ్యని ఆరాధిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? అన్నయ్య వీళ్ళు తింటా ఉన్నారా? కాదు సెమి, మా పిల్లలందరికీ ఆలు మాత్రమే వచ్చు. అవునా? అన్నిటికీ ఆని అంటారు కానీ ఏం చెప్పరు. ఇంకా ఓకే అంటున్నారు తప్ప ఏం చెప్పడం. అన్నయ్య యేసయ్య మనకి ఈ లోకానికి వచ్చాడు అన్నయ్య. అవును, కరెక్టే సెమి. చీకటిని వెలుగుగా మార్చినాడు అన్నయ్య. అవును సెమి, కరెక్టే. బాగా చెప్పావు, నీకు బాగా తెలిసే. అవునన్నయ్య, నేర్చుకున్నా నేను కూడా సండే స్కూల్లో. నువ్వు సండే స్కూల్ పోతావా? పోతానయ్య. అవునా? వీళ్ళందరూ పోరు, ఇంట్లోనే ఉంటారు. మీరు పోరా సండే స్కూల్ కి? సెమి నీకు తెలుగు అంతా అబద్ధం చెప్తున్నా. మా పిల్లలు కూడా సండే స్కూల్ పోతారు. మీరు కూడా పోతారు కదా? ఎవరు ఇక్కడ సండే స్కూల్ అడుగు? ఎవరు మీ సండే స్కూల్ టీచర్ పేరు చెప్పండి. అక్షరాకనా? అక్షరాలు కాదు, అక్షరాక పేరు. ఓకే సెమి. కాదు సెమి, నువ్వు సెమీ క్రిస్మస్ కి వచ్చావు కదా, మా కోసం ఏం తెచ్చావు? హైదరాబాద్ నుంచి వచ్చావు కదా, కేక్ తెచ్చేవాను. నిజంగానా? నువ్వే తెచ్చావు కేకు? ఆయన నిజం చెప్పులే. నిజంగానా? అయితే నీకే నువ్వు తినే కేక్ కూడా మాకే తీసుకున్నావు. క్రిస్మస్ అంటే మన దగ్గర ఉండేది అవును, కరెక్టే సెమి. మనకున్న దాంట్లోనే ప్రేమని అనేకులకు ప్రకటించాలి. అవును, నిజమే సెమి. బాగా తెలుసు నీకు. అవును, మరి మనం కూడా సహాయం చేయాలి కదా. మనకున్న దాంట్లో సహాయం చేయాలి కదా. యేసయ్య గురించి చెప్పాలి కదా. అవును సెమి, చాలా బాగా చెప్పావు సెమి. సరే సెమి, మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు? మళ్ళీ వస్తావా? మళ్ళీ అంకుల్ పిలిస్తే వస్తావా? ఆంటీ పిలిస్తే ఆంటీ పిలిచి నీకు లేదు. ఈ ఆంటీ పిలిస్తే వస్తా. సరే, ఆంటీ గారు మేము పిలుస్తారావా? అరే చూడండి పిల్లలు, మనం పిలిస్తే రాదండి సెమి. రావాలి కదా? వస్తావా? ఓకే. హ్యాపీ క్రిస్మస్.